ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆగస్టు 30 తారీఖు నాడు ఒక ఆదివాసీ మహిళపై కుమ్మరం భీం జిల్లా జైనూర్ మండలంలోని ఉసగాం గ్రామ పంచాయతీ దేవుగూడ గ్రామంలోని మెస్రం నీలాబాయి అనే ఆదివాసీ మహిళపై జైనూర్ మండలానికి చెందిన ఒక ముస్లిం వ్యక్తి, అతని పేరు ముగ్దుం, ఆయన 30 తారీఖు రోజున ఏదైతే సిర్పురియు గ్రామం ఉందో, సిర్పురియు మండలం ఉందో, సిర్పురియు మండలంలోని ఆ ఆదివాసీ మహిళ యొక్క చుట్టాలింటికి రాగి కినడానికి వెళ్తున్నప్పుడు ఆయన మార్గ మధ్యలో ఒక ఆటోలో వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అదేవిధంగా ఆమెను అత్యాచారానికి పాల్పడి మరియు హత్య చేసినట్టు భావించి ఆమెని తీవ్రంగా గాయపరిచి చనిపోయిందని ఆమెని రోడ్డు పక్కన పడేసినాడు. పడేసిన తర్వాత ఆమె చనిపోయిందని వెళ్ళి ఒక రోడ్డు యాక్సిడెంట్ ద్వారా చిత్రీకరించినట్టు అక్కడి అందరితో చెప్పినాడు. కానీ అక్కడ ఉన్న గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి వచ్చి పోలీస్ స్టేషన్ పిటిషన్ ఇచ్చిన తర్వాత పోలీసు వారు దీనిపై విచారణ చేసిన తర్వాత ఇది రోడ్డు ప్రమాదం కాదు, యాక్సిడెంట్ కాదు, ఇది ఒక అత్యాచారం, ఒక వ్యక్తి దాడి చేసినాడని చెప్పినారు. తర్వాత ఇలాంటి ఘటనకు ఏదైతే జైనూర్కు మేము బంద్ పిలిపించడం జరిగింది 4 తారీఖు నాడు. అయితే ఆ బంద్లో మా ఆదివాసీ ప్రజలు దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి ఒక ఆవేదన ఉండే ఎన్ని రాస్తారోకోలు చేసినా, ఎన్ని డిమాండ్ చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా నేటి వరకు కూడా ఆదివాసులకు న్యాయం కావట్లేదు. ఇంకా దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి ఇలాంటి వ్యక్తులు ఎన్నో సార్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లి రిమాండ్లు పంపినారు, జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.